మేడం ఆయుర్వేదం అనగానే ప్రాచీన కాల వైద్యం అనేది స్ఫురిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. బట్ ఇప్పుడున్న జనరేషన్కి ఆయుర్వేదంతో కొంచెం దూరం పెరుగుతూ ఉంది రకరకాల వైద్యాల వల్ల. అసలు ఆయుర్వేదము ఇంత ప్రాచీనము, ఆయుర్వేదం అంటే మొక్కలు చెట్లు అని అంటారు. అయితే దీని వెనక ఏముంది, సైన్స్ ఏముంది? ఆయుర్వేదం అంటేనే సైన్స్ ఆఫ్ లైఫ్. ఓకే, అంటే మన జీవితానికి కావాల్సినటువంటి వైద్య శాస్త్రం ఏంటి అనేది ఆలోచిస్తే ఆయుర్వేదం. సో మొక్కలు చెట్లు అన్నట్లే కాకుండా అసలు మనం ఎలా జీవించాలి, మనం మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొద్దున్నే ఎప్పుడు లేవాలి, ఎలాగా మన జీవన కర్మలు ఎలాగా నిర్వర్తించుకోవాలి, ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా మంచిగా జీవించాలి, అలాగే భక్తి మార్గాన్ని ఎలా ఆశ్రయించాలి, ఆధ్యాత్మికంగా పురోగతిని ఎలా పొందాలి, అంటే మనిషికి కావాల్సింది ధర్మార్థ కామ మోక్షానం అని చెప్పేసి చెప్తాం కదా. సో ధర్మం, అర్థం, కామం, మోక్షం. సో మనం ధర్మంగా ఉంటూ డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదిస్తూ మనకున్న డిజైర్స్, కోరికలు, నాకు ఆయుర్వేదం బాగా పెద్ద ప్యాషన్. ఆయుర్వేదం అంటే అది నా కోరిక, అది నేను తీర్చుకోవాలి. అలాగే ఇంకా అల్టిమేట్గా ఏంటంటే మానవ జన్మకి మోక్షం సంపాదించుకోవాలంటే ఎలా చేయాలి జర్నీ అనేది కూడా ఆయుర్వేదంలో చెప్పబడింది. ఓన్లీ ఆయుర్వేదం అంటే మనం ఏదో మందులు ఇస్తారు, చిక్కా వైద్యం ఏదో రకరకాలుగా అనుకుంటాం కదా, అలా కాదు. అసలు జీవితం అంటే ఆయుర్వేదం, నథింగ్ బట్ లైఫ్ అనమాట. లైఫ్కి సంబంధించిన సంపూర్ణ శాస్త్రం ఆయుర్వేదం. అందులో వైద్యం అనేది ఒక చిన్న పార్ట్. సో అందుచేత మనం జీవించాలన్నా, మనం బ్రతకాలన్నా, ఆరోగ్యంగా జీవించాలన్నా, ఆనందంగా జీవించాలన్నా, ఆధ్యాత్మిక పురోగతి పొందాలన్నా కూడా ఆయుర్వేదం మాత్రమే అవసరం. ఆయుర్వేదం ఒక్కటే శరణ్యం. బయట వైద్యాలన్నీ కూడా జబ్బు వచ్చాక ఈ జబ్బుకి ఈ మందు, ఫీవర్ వచ్చిందనుకోండి పారాసెటమాల్ అంటారు, లేదు కడుపు నొప్పి అంటే ఏంటో చూద్దాం సర్జరీ చేద్దాం అంటారు. సో లేకపోతే అట్లా వాళ్ళ జబ్బుని బట్టి వైద్యం అనేది ఉంటుంది. ఈవెన్ హోమియో కూడా అంతే కదా, వాళ్ళు ఈ లక్షణాలు ఉంటే నేట్రమూర్ వాడండి, ఆ లక్షణాలు ఉంటే ఆర్సనికం వాడండి, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఒక్క ఆయుర్వేదమే అసలు జీవితం అంటే ఏంటి, ఎలా జీవించాలి, ఎలా ఆరోగ్యంగా జీవించాలి, అసలు జీవిత పర్పస్ ఏంటి, ఈ శరీరం ఎందుకు మనకి అనేది కూడా అంత వివరంగా కూలంకుషంగా చెప్పబడింది ఆయుర్వేదం.